హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాబాల్లో దొరికే బిండి మసాలాకి ఏమాత్రం తీసుకొని బిండి మసాలా కర్రీని తయారు చేసుకుందాం. క్రీమీగా కమ్మని రుచితో తినే కొద్దీ తినాలనిపించేంత బాగుంటుంది ఈ రెసిపీ. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ధాబా స్టైల్ భిండి మసాలా రెసిపీ. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సర్ జార్లోకి అరకిలో బాగా పండిన టొమాటో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఓ 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, ఓ 4 ఎండు మిర్చి కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసి పక్కనుంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని 200 గ్రాముల బెండకాయల్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా మంచి నూనె యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బెండకాయ తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి లేదా మందపాటి గిన్నె పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల దాకా మంచి నూనె పోసుకోండి. నూనె కాగాక ముందుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఓ మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయ బాగా మెత్తపడేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ రంగు మారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో మిశ్రమాన్ని వేసుకొని టొమాటోలోని పచ్చివాసన పోయేదాకా 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 4-5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోండి. ఆ తర్వాత 150 ml దాకా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇప్పుడు రెమ్మ కరివేపాకు వేసి ఓసారి కలిపి మూత పెట్టి 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 7-8 నిమిషాల తర్వాత మరో 150 మిల్లీలీటర్ల వాటర్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఓ టీ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ యాడ్ చేసుకొని ఓసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 4-5 నిమిషాల దాకా కుక్ చేసుకోండి. బెండకాయ మరీ పూర్తిగా మెత్తబడేలా కుక్ చేయకండి, తినేటప్పుడు అస్సలు బాగో. 4-5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇదిగో ఇలా నూనె పైకి తేలి కలర్ఫుల్గా తయారైంది. ఇప్పుడు చివరిగా కాస్తంత కొత్తిమీర చల్లుకొని ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చపాతీ, జొన్న రొట్టె, తెల్లన్నం లేదా బగారా రైస్లోకి కాంబినేషన్గా భలే ఉంటుంది. దీంతో పాటు ఆంధ్రా స్టైల్ గుత్తొంకాయ రెసిపీ కూడా చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఎడమ వైపు కనిపిస్తున్న ఈ వీడియోను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.